టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇస్తూ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబినేషనే మళ్లీ రిపీట్ అవుతోంది. మన సర్కిల్లో ఒక కాంబినేషన్ తో సూపర్ హిట్ పడిందంటే మళ్లీ ఆ కాంబో వెంటనే ఇంకో సినిమా చేయాల్సిన విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకే ఎన్టీఆర్ తో మరో సినిమా చేయడానికి కొరటాల శివ రెడీ అయిపోతున్నాడట. ప్రస్తుతానికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో రెండో సినిమా భరత్ అను నేను చేయడానికి సిద్ధంగా ఉన్న కొరటాల దాని తర్వాత ఎన్టీఆర్ సినిమాను లైన్లో పెట్టేశాడట. ఈ మేరకు మహేష్ స్పైడర్ లేట్ కారణంగా దొరికిన ఈ టైంలో ఎన్టీఆర్ కోసం కొరటాల ఓ లైన్ రెడీ చేసి వినిపించేశాడట. ఇక ఆ లైన్ నచ్చి ఎన్టీఆర్ కూడా వెంటనే ఓకే చెప్పేశాడని తాజా సమాచారం. అంతేకాదండోయ్, ఈ సినిమాను కొందరు ఎన్ఆర్ఐలు కలిసి నిర్మించబోతున్నారనే టాక్ అప్పుడే బయటకొచ్చేసింది. అయితే ఈ సినిమా ఈ ఏడాది కాకుండా 2018 స్టార్టింగ్ లోనే పట్టాలెక్కబోతుండడం విశేషం. ఎందుకంటే ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో జై లవకుశ చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. కాబట్టి ఆ సినిమా పూర్తయ్యే సమయానికి కొరటాల మహేష్ సినిమాను పూర్తి చేసేస్తాడు. కాబట్టి ఆ తర్వాత ఇద్దరు కాస్త ఫ్రీ అయ్యాక 2018లో జనతా గ్యారేజ్ కాంబినేషన్ మళ్లీ కొత్తగా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ సినిమాను వేగంగా పూర్తి చేసి లేదా పక్కన పెట్టి బాహుబలితో అద్భుత విజయాన్ని అందుకున్న రాజమౌళితో సినిమా చేయాలని ఎన్టీఆర్ మొన్నటి వరకు అనుకున్నాడట. కానీ మన జక్కనకు వేరే కమిట్మెంట్స్ ఆలోచనలు ఉండడంతో తనతో ఇప్పుడప్పుడే సినిమా ఉండదని రీసెంట్ గా ఎన్టీఆర్ కు క్లారిటీ వచ్చేసినట. అందుకే తాజాగా కొరటాల కథ చెప్తే వేరే ఆలోచన ఏమి చేయకుండా వెంటనే ఓకే చెప్పేశాడట. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కొరటాల శివలు ఇప్పుడు జనతా గ్యారేజ్ విజయాన్ని ఎంతవరకు రిపీట్ చేస్తారో చూడాలి. అందులోనూ ఎన్టీఆర్, జయలవకుశ, త్రివిక్రమ్ సినిమాలపై ఓ రేంజ్ లో అంచనాలు ఉండటం, సూపర్ హిట్ అవుతాయనే నమ్మకం సినీ వర్గాలు కూడా కలగడం, ఇటు కొరటాల కూడా మహేష్ తో మరోసారి గ్యారంటీగా బ్లాక్ బస్టర్ కొడతాడని అనిపిస్తుండడం చూస్తుంటే ఎన్టీఆర్ కొరటాల కాంబోలో తెరకెక్కబోయే కొత్త సినిమా ఎలాంటి బిజినెస్ చేస్తుందో, ఎంతటి ఆసక్తిని రేకెత్తిస్తుందో ఇప్పుడు అంచనా వేయలేమంటే అతిశయోక్తి కాదేమో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.